నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఊరకొక్కలు పెట్టుకుంటాడు. ఆ ఊరకొక్కలు పెట్టుకుని ఎవరైతే పార్టీలోంచి బయటికి పంపించాలనుకుంటాడో, ఎవరినైతే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఇటువంటి కామెంట్లు చేపిస్తాం. ఊరకొక్కలు కొంతమంది పెట్టుకుని వాళ్ళకి అలవాటు. ఆయన ఊరకొక్కలు నేను ఎప్పుడో చెప్పా. నేను 2020లోనే ఈ ఊరకొక్కల గురించి అంతా కూడా చెప్పాను. నా పార్టీలో ఉన్నప్పుడే ఈ ఊరకొక్కలు పెట్టుకుని ఒక ఊరకొక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఊరకొక్కను పెట్టుకుని ముఖ్యమంత్రి గారు గొప్ప వ్యక్తి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే. అదేనా మీకు? ఒక ఊరకొక్కను పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ తగిలిచ్చి, ఒక టైటిల్ ఇచ్చి, పార్టీ ప్రెస్ రూమ్లో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మహానుభావుడు ఎవరున్నారంటే గొప్ప వ్యక్తి ఈయనేదో నేను ఈ దేశాన్ని వదిలిస్తాను, ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు కదా. మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు? మీకు అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ దేశంలోనే ఎవరన్నా పార్టీ ప్రెస్ రూమ్లో పార్టీ అధికార ప్రతినిధి, మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి ఆయనతో అనిపించాడు. అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొక్కలు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని ఇదే ఊరకొక్కతో చెప్పు తీసుకొడతాననిపించాడు లోకేష్ చంద్రబాబు గారు కలిసి. అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు, లోకేష్ సమాజం చెప్పాలి. నేను కదా దానికి నన్ను అంటే ముఖ్యమంత్రి అనిపించారు లేదా? రోజు అదే పని కదా. సిట్టింగ్ ఎంపీని నేను, మీ పార్టీ ఎంపీని, ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పు తీసుకొడతాను ఇదే ఊరకొక్క అనిపించారు, కాల్మనీ కుక్కతో. సో ఇట్లాంటి ఊరకొక్కలు తయారు చేసి రోడ్ల మీద వదిలి అరిపిస్తమే చంద్రబాబు నాయుడు గారి పని. వాటన్నిటి మేము పట్టించుకోవాలి.